హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఫిట్టింగ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను రండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటాము. కానీ హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఏంటి అంటే బ్యాక్ పార్ట్తో ఆ ఫ్రంట్ పార్ట్కి సంబంధం ఉండదు. దాని కటింగ్ మనం విడిగా చేయాలన్నమాట. దాని గురించి నేను మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో చాలా చక్కగా వివరించాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇది అర్థమైతే పర్వాలేదు, లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి చూడండి. ఈ రోజే పెట్టేశాను, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది నేను ఎలా కట్ చేశాను, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పొడవు వచ్చేసి ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలాగే పెట్టేశాను. బ్యాక్ పార్ట్ పొడవు మనం ఈ డాట్ దగ్గరికి నేను అలాగే పెట్టేసి తర్వాతకి నేను ఏం చేశాను అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదేసి బ్యాక్ పార్ట్ వేసి ఇలా పెట్టేసి చక్కగా ఇటువైపు 1 ఇంచ్ పెంచాను, ఇటువైపు 1 ఇంచ్ పెంచాను. ఇటు వచ్చేసి కింద మనం దీని దాకా పెట్టేసిన తర్వాత మనం ఏం చేసామంటే కటింగ్ వచ్చేసి ఇలా పర్ఫెక్ట్ చేశాను. బ్యాక్ ఫ్రంట్ తీసాము, ముందు రౌండ్గా తీసేసాను. ఇప్పుడు ఇది మనం డాట్ వేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఇలా డాట్ వేస్తాం కదా, ఇలా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా మనకి దగ్గరకు వస్తుంది. ఇలా డాట్ వేసుకుంటే మనకి ఇది వచ్చేసి ఇలా దగ్గరకు వస్తుంది. చెస్ట్ మనకి ఎంత కావాలంటే అంత ముందు పెట్టుకోవచ్చు. తర్వాతకి వచ్చేసి ఇది కూడా ఎక్కువ పెట్టాం కదా, ఇక్కడ భాగం వేసిన తర్వాత ఇది కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలా ఈజీ మెథడ్లో ఈ కటింగ్ అనేది నేను పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటంటే మనకి పొడవు పెంచాలి, బ్యాక్ పార్ట్ కంటే వెడల్పు పెంచాలి, ఉక్సులు పట్టి వైపుకి చంక వైపుకి. ఈ పొడవు అంటే ఈ కింది భాగంలో పెంచాలి, పైన పెంచవచ్చు. దాన్ని బట్టి మనం డాట్స్ అనేది లావుగా, అంటే కింది డాట్స్ మెయిన్ డాట్ లావుగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కటింగ్ ఈజీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి మంచి టిప్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఏదైతే పని చేస్తున్నానో అది చిన్న చిన్న ముక్కలు అయితే చిన్న ముక్కలు, పెద్ద వీడియో అయితే పెద్ద వీడియో చేసి పెడుతూ ఉంటాను.